హాయ్ హలో సౌజన్య సలీన్ మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను టమాటా రసం రెడీ చేస్తున్నాను. చింతపండును అయితే నేను కొంచెం తీసుకున్నానండి. ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు, దీంట్లోకి ఒక 2 టమాటాలు కూడా వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసేసుకుంటానండి. ఇప్పుడు మనం చింతపండు, 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి వేసి నానబెట్టేసి ఒక 15 నిమిషాలు చింతపండు నానే వరకు నాననిద్దాము. ఆ తర్వాత మనము ప్రాసెస్ చూద్దామండి. ఈలోగా మనము దీనికి నేను ఏమేమి వేస్తాననేది మసాలా చూపిస్తానండి, చూద్దాం రండి. మనము ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మనము మిరియాలు వేసి చేస్తున్నాం కదా, కొంచెం ఒక స్పూన్ వరకు మిరియాలు వేసుకుందామండి. మిరియాలు వేసేసాక తర్వాత ఒక 4 మనం కారం తగినట్లు, అంటే పులుసు మనము ఎంత చేస్తున్నామనే దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 4 అయితే ఎండుమిరపకాయలు వేసాను. అదేవిధంగా 2-3 రెమ్మలు కరివేపాకు అండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర కూడా ఒక స్పూన్ అండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలండి. ఇవన్నీ వేసేసి మనము మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసేసుకొని వెల్లిపాయలు కొంచెం మీకు పొట్టు ఉన్నదైనా కూడా బాగానే ఉంటుంది. నేనైతే పొట్టు తీసేసాను, మరి ఎక్కువ చెత్తగా అనిపిస్తుంది అనేసి, మా పిల్లలు ఎక్కువ ఇష్టపడరండి, అందుకోసం అనేసి అలా తీసేసాను. ఒక 6-7 వరకు వెల్లిపాయలండి వేసేసి కొంచెం క్రష్గా పట్టుకోవాలన్నమాట. ఎలా పట్టాలని చూపిస్తాను మీకు. నేను ఎలా పట్టాలని చూపిస్తానండి. ఇది ఇలాగ పట్టేసుకోవాలన్నమాట. ఇలాగ పట్టేసేసుకుంటే మన రసం టేస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువ మెత్తగా పట్టద్దు, ఫైన్ పేస్ట్ లాగా ఇలాగ పట్టుకోవాలండి. కరివేపాకు, వెల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఇందులో. మరి ఏమన్నాను కదని ఎక్కువ వేసుకోవద్దు, సరిపడా వేసుకోండి. కరివేపాకు తింటే మంచిదే కదండి, వెల్లిపాయలు కూడా మంచిదే కదా మనకి. ఇప్పుడు చింతపండు నానిందేమో చూసేసి నేను చింతపండుని కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ చింతపండును కూడా మనము బాగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకోవాలి. చింతపండు మొత్తం అంతా స్మాష్ అయిపోవాలన్నమాట. మెత్తగా మనము చేత్తోనే ఇది చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రసం అయితే. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు కలిపేసి మనము తాలింపు ప్రాసెస్ చూద్దాము. తాలింపు ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు మనం తాలింపు ప్రాసెస్ చూద్దామండి. దానికోసం ముందుగా నేను ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో మరి నూనె వేసేసుకొని అందులో 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసేసుకున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. సింపుల్గా ఆంధ్ర సైడ్ ఎక్కువగా, మా ఇంట్లో అయితే ఎప్పుడు రసం ఎక్కువగా రేరుగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కువగా చేస్తూ ఉంటాము మేము. ఇది మళ్ళీ ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది కూడా వేసేయాలన్నమాట. ఇదే అండి ఈ పొడే మనకి ఈ రసానికి టేస్ట్ అనమాట. ఎక్కువ వేగనీయకూడదు, జస్ట్ మనకి అది కొంచెం అట్లా పచ్చి వాసన వెళ్ళే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. మరి ఇలా ఎక్కువ వేగిందంటే ఆ టేస్ట్ కూడా మరి డిఫరెంట్ అయిపోతుంది. మీకు కొంచెం నూనె కావాలంటే వేసుకోండి. నేనైతే నూనె సరిపోతుంది, రసం కదా, తక్కువ నూనె వేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రసం అయితే. మనకి చాలా మంచిది కూడా హెల్త్కి. ఎందుకంటే మిరియాలు మనకి ఎప్పుడైనా జలుబైనప్పుడు మిరియాలు మనకి మంచిగా పడిచమంతా లాగేస్తుంది కదండి, బాగా మనకి ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఉన్నది జీలకర్ర, వెల్లిపాయలు, కరివేపాకు కంటికి మంచిది. అన్నీ మనము ఇందులో వేసేవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ కదా, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో మంచిగా ఇట్లా రసం చేసుకొని గుడ్ ఆమ్లెట్ కానీ ఏదైనా వెజిటేబుల్ ఫ్రై కానీ చేసుకుని అనుకోండి, చాలా మంచిగా ఇష్టపడతారనమాట. మా బాబుకు చాలా ఇష్టం అండి ఈ రసం అయితే. ఇప్పుడు ఈ విధంగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ నీళ్ళు వేసేసుకున్నాము. మర్చిపోయానండి, సారీ. పసుపు తర్వాత అయినా వేసుకోవచ్చు, పసుపు ఉప్పు. కాకపోతే ఏంటంటే కొంచెం నూనెలో వేగితే బాగుంటుంది కదా. పసుపు కూడా ఇందులోనే వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనకి మంచిగా వేగిపోయిందండి. ఇది ముందుగా కలుపుకున్నాం కదా, కావాల్సిన నీళ్లు వేసేసుకొని ఒక్కసారి తెరనిచ్చి దించేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఇది అయితే మనకి రసం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా తెరులుతుందో. ఇలాగ బాగా తెరలేక మనము ఒక 2 మినిట్స్ తెరలితే సరిపోతుందండి. ఎక్కువ ఏం తెరలాల్సిన అవసరం లేదు. దించేసుకోవడమేనండి. మన టేస్టీ రసం చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొకసారి ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.